పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 9వ అధ్యాయం 55వ వచనం. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని కృపలో ఎదగండి. ప్రియులరా, సమరయ గ్రామం యేసును తిరస్కరించినప్పుడు, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దించి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని శిష్యులు అడిగారు. లూకా సువార్త 9వ అధ్యాయం 54వ వచనం. ఇది పాత నిబంధనతో ఏకీభవిస్తుంది కనుక సరైనదే. కానీ యేసు వారిని గద్దించాడు. ప్రియులరా, మానవాళికి ఆయన తెచ్చిన దేవుని కృపతో అది ఏకీభవించదు గనుక ఆయన వారిని గద్దించాడు. దేవుని బిడ్డలారా, ప్రజల జీవితాలను నాశనము చేయడానికి కాకుండా వారిని రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, 10వ అధ్యాయం 10వ వచనం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ప్రియులరా, ఆయన ఇది చేయడానికి కారణం, ఆయన మన పాపములను మోసి దేవుని తీర్పును భరించాడు. ఆయన పాపానికి వ్యతిరేకముగా ఉన్న దేవుని ఉగ్రతను తిరస్కరించలేదు. ఆయన దాన్ని తన మీద వేసుకున్నాడు. కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో నశించే వారికి ఆయన దేవుని కృపను, కరుణను విస్తరింపజేయగలుగుతున్నాడు. ప్రియులారా, పాత నిబంధన ధర్మశాస్త్రం పాపానికి శిక్షను విధించే న్యాయమూర్తి వలె ఉంది. యేసు మన ఉత్తరవాదిగా మారాడు. అంతకంటే మించే ఆయన మనకు ప్రత్యామ్నాయముగా ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ప్రియులారా, ఆయన దేవుని తీర్పును నాశనము చేయలేదు. మనం స్వతంత్రులం కావాలని ఆయన దాన్ని తనలో నెరవేర్చాడు. ఇది పాపులతో దేవుడు జరిపే వ్యవహారాలను సదాకాలం మార్చింది. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు యేసు కార్యం చేసి మన సకల పాపములను క్షమించాడు. కనుక పాత నిబంధనలో జరిగినట్లుగా ఇతరుల మీద దేవుని ఉగ్రతను విడుదల చేయడానికి ఎన్నడూ మల్లవద్దు. ప్రియులారా, పాత నిబంధన ధర్మశాస్త్రానికి, క్రొత్త నిబంధన కృపకు మధ్య ఒక వ్యత్యాసం ఉంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ప్రియులారా, ఈరోజు కృపలో ఎదగండి. దేవుని కృపలో ఎదగండి. తప్పు చేసి యేసును తిరస్కరించే వారి కోసం ప్రార్థించండి. ప్రభు యొక్క రక్షణలోనికి నడిపించండి. దైవాశీర్వాదములు పొందుకొనండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా,
నేటి దినాన అనేక మంది రక్షణ లేక, మారు మనసు లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలోను, ప్రయాణములలోనూ మీరు తోడుగా ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి కావలసిన జ్ఞానమును వారికి అనుగ్రహించండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ స్తోత్రాలు. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపహస్తము నుంచి ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నవారికి, బలహీనులైన బిడ్డలను మీరు బలపరిచి వారికి కావలసిన ఆయురారోగ్యములను అనుగ్రహించమని, మీరే తోడై ఉండమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.